అధికారులకు కూడా మస్తర్లు వేయడం. ఈ సోషల్ ఆడిట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే, ఏడాది పనిచేస్తామండి, ఏడాదికి ఒకసారే సోషల్ ఆడిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ కప్పడిపోతుంది, నీళ్ళు నిండిపోతాయి కాబట్టి ఎవరికి కనిపించదు. కాబట్టి ఇది ఏంటంటే ఒక లూప్ హోల్గా వాడుకొని ఖచ్చితంగా చాలా అవినీతి జరుగుతున్నది. కాబట్టి సోషల్ ఆడిట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని, అలాగే అందాల్సిన పేదవాళ్ళకి ఖచ్చితంగా 300 రూపాయలు అందట్లేదండి, 100 దినాలు పని రోజులు కూడా రావట్లేదు. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని కూడా మన ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నదండి. ధన్యవాదాలు. కొలుకుపూడి శ్రీనివాసరావు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉపాధి హామీకి సంబంధించి వచ్చిన ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో జరిగే అవినీతికి సంబంధించిన ఈ చర్చలో తిరువూరు శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి, మా తిరువూరు నియోజకవర్గంలో 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. అక్కడ కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్టు 42 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి వివరాలు స్థానికంగా ఉన్న ప్రజలు మా కార్యాలయానికి అందజేయడం జరిగింది. దయచేసి మొత్తం 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు మీద శాఖాపరమైన విచారణ జరిపించాల్సిందిగా మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఒక బీజేపీ ఆయన మాట్లాడారు, ఉన్నదిద్దరు అందరూ మాట్లాడతారా? పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మా వెట్లాండ్ అంతా పశ్చిమ గోదావరి, కొంత డ్రైల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది. అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి 16-17 కోట్లు, మా పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం 4.5-5 కోట్లు మాత్రమే రావటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతి న్యాయం, కొందరికి అన్యాయం జరిగింది. సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు. ఇంకా జిల్లా పరిషత్, ఒక్క నిమిషం ఆగండి, అది అన్యాయం అని కాదు, నేను చెప్పేది అంటే చెప్పనివ్వండి, మీరు ఇంటర్ఫేర్ అవటం కాదు, మంత్రి గారికి చెప్తున్నా. సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది, ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది. కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం, ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే, కనీస న్యాయం, మరి అతివృష్టి అనావృష్టి కాకుండా, అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి. ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, అది ఒక అభ్యర్థన. మీ పరిధిలో ఏమైనా ఉంటే, జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కనుక ఏదైనా వెట్లాండ్స్ని కూడా, డెల్టా ఏరియాను కూడా కనికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన. ఏది మీరంతా డ్రైల్యాండ్ వాళ్ళు, మీరు అబ్జెక్ట్ చేస్తారు. మొత్తం రాష్ట్రం యూనిట్గా చేస్తే బాగుంటుంది, అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ పల్ల ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కాంపౌండ్ తగ్గుతుంది, పనులు ఎక్కువ ఉంటాయి. ఇది అలా కాకుండా మొత్తం టోటల్గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి, యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇవ్వమనండి, అది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. రాష్ట్రాన్ని సరే, ఇది ఏం చేయాలో మంత్రి గారికి వదిలేద్దాం.
ఇదేదో తేనెతోటి కదిపినట్టుగా ఉంది కానీ వద్దు. గౌరవనీయ మంత్రివర్యులు ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే జిల్లా పరిషత్ ఇంకా సెపరేట్ అవ్వలేదు, ఒకే జిల్లా పరిషత్తుగా ఉంది కనుక మాట్లాడటం జరిగింది. సరే, ఒకళ్ళు దేశం అనొచ్చు, ఇంకొకళ్ళు రాష్ట్రం అనొచ్చు, ఇంకొకళ్ళు దేశం అనొచ్చు. ఆనందరావు మీ సమస్య నా సమస్య ఒకటే, కూర్చోండి. వద్దు. ఎవరికి ఇవ్వాలి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు